హాయ్! ఈ వీడియో నేను సంక్రాంతి టైంలో తీశాను. బట్ వీడియో ఎడిటింగ్ వల్ల కొంచెం లేట్ అయింది. అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా అనమాట. సో, అప్పుడు ఆఫర్స్ ఉన్నాయన్నమాట. అంటే సంక్రాంతికి ప్లస్ మనకి మళ్ళీ కమింగ్ సూన్ వస్తుంది కదా! రిపబ్లిక్ డే. సో, ఈ రెండిటికని ఆఫర్స్ ఉన్నాయన్నమాట. సరే ఒకసారి వెళ్ళి చూద్దాము అన్నట్టుగా వెళ్ళాము నేను, మా చెల్లి, మా హస్బెండ్. ఇంకా మా హస్బెండ్ పక్కనే బైక్ పార్క్ చేద్దామని ఎళ్లారు. ఇంకా ఈలోపు మేమిద్దరం చూస్తూ ఉన్నామనమాట బయట నుండి. జనం చూస్తున్నారు కదా! ఎలా వస్తున్నారో అసలు తిరణాలకొచ్చినట్టు వస్తున్నారనమాట. మా చెల్లి అదే అంటుంది పక్కన. ఇంకా ఈలోపు మేము కూడా వెళ్దాము అనేసి స్టార్ట్ అవుతున్నాము. అన్నీ ఫస్ట్ ఒకసారి బయటంతా చూసేసి ఎలా ఉంది ఏంటి అని. ఇప్పుడు సంక్రాంతి కదా! బాగా డెకోర్ చేశారనమాట. మొత్తం అంతా బయట చెరుకు గడలు అవి ఇవి అన్నీ పెట్టేసి బాగా మంచిగా డెకోర్ చేశారు. అండ్ అలాగే మనకి పొంగల్ కాబట్టి కుండల్లాగా పెట్టి అది అందులో కాటన్ పెట్టి అది పొంగుతున్నట్టుగా అలా పెట్టారనమాట. ఇంకా మనకి బయట స్టార్టింగ్‌లోనే ఎంట్రన్స్‌లో ఇవి గాజులు, క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా! నెయిల్ పాలిష్ ఇవన్నీ పెట్టారు. ఇంకా మా చెల్లి ఇలాంటివంటే పిచ్చి అసలే. ఇంకా అవన్నీ చూస్తూ ఉందనమాట స్టార్టింగే. తర్వాత వెళ్దాం లోపలికి, ముందు ఇవి చూద్దాం అంటుంది. దట్టు మేము వెళ్ళేసరికి 11 అలా అయిందనమాట. మళ్ళీ వీళ్ళు క్లోజ్ చేస్తారేమో, ముందు ఇవి చూసి వెళ్దాము అనేసి అది పెట్టింది. ఇంకా మా చెల్లిని తీసుకెళ్ళిపోతున్నా అనమాట. ఇంకా అవి తర్వాతైనా చూడొచ్చులే, అవి మనకి బీషన్ రోడ్‌లో దొరుకుతాయి కదా! ఇంక ఇక్కడే ఏముంది అనేసి తీసుకెళ్తున్నా. ఫస్ట్ అయితే మొత్తం లోపలికి వెళ్దాము. తర్వాత చూసి అన్నీ అసలు ఎలా ఉన్నాయి, ఆఫర్స్ ఏంటి, అదంతా చూసి ఆ తర్వాత తీసుకోవచ్చు అనేసి ఇంకా ప్లాన్ చేసుకున్నామనమాట. ఇక్కడ క్యూ కనిపిస్తుంది కదా! ఈ క్యూ ఏంటంటే పిల్లోస్ అనమాట. మరి పిల్లోస్ అంత బాగున్నట్టున్నాయి. ఇంకా లాస్ట్ అయిపోతున్న టైంలో ఇలా క్యూ పెట్టారనమాట. మేము కూడా చూసాము, కానీ అప్పటికే ఇంకా అయిపోయాయంట. ఇంకా తీసుకోలేదు. కానీ పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అంటే ఆఫర్స్ లాగా ఉన్నాయన్నమాట. సో, ఇంకా అప్పటికే అయిపోయినాయి కాబట్టి ఇంక మేము వాటి జోలికి పోలేదు. తర్వాత ఇంకా స్టార్టింగే మా చెల్లి శారీస్ ఇలా ఉంటే అవన్నీ చూద్దాము ఇంకెక్కడ నుండే అనేసి అన్నీ అడుగుతుంది. శారీస్ ఎలా ఏంటి, అసలు ఏమేమి ప్రైజెస్ ఉన్నాయి అనేసి అవన్నీ కనుక్కుంటే అప్పుడు చెప్తున్నారనమాట. ఇప్పుడు ఆఫర్స్ ఉన్నాయి రిపబ్లిక్ డేకి అండ్ అలాగే సంక్రాంతికి, ఇప్పుడు మనకి భోగి అన్నిటికీ ఆఫర్స్ ఉన్నాయి అని చెప్పారు. సో, ఆ ఆఫర్స్ ఏంటి అంటే మనకి 999కి 2 శారీస్, 999కి 3 శారీస్ ఇలా, అంటే శారీ మెటీరియల్ని బట్టి పట్టులో అయితే 2, నార్మల్ సిల్క్ అయితే 3 ఇట్లా ఇట్లా పెట్టారనమాట. సో, చాలా బాగున్నాయి. మా చెల్లికి ఇది బాగా నచ్చిందనమాట. ఆరెంజ్ అండ్ గ్రీన్ లాగా కాంబినేషన్ కింద బార్డర్ వచ్చేసి. సో, ఫస్ట్ అయితే ఇది మేము తీసుకుందాము అనుకున్నామనమాట. తర్వాత ఇందులో కలర్స్ కూడా చూద్దాము అని చెప్పింది మా చెల్లి. మనకు ఒకటి నచ్చదు కదా, 4, 5 చూసి అందులో ఒకటి సెలెక్ట్ చేస్తాం కదా! సో, అలానే మా చెల్లికి స్టార్టింగే ఇది నచ్చింది. బట్ మళ్ళీ ఇందులో కూడా కలర్స్ చూద్దాము, అప్పుడు బాగుంటే తీసుకుందాము అన్నట్టుగా ప్లాన్ చేసింది. బ్లౌజ్ వచ్చేసరికి మనకి గ్రీన్ వచ్చింది. శారీ మొత్తం ఆరెంజ్ కలర్ అనమాట. ఈ కలర్ శారీ లేదు అనేసి, అంటే మా అమ్మకి తీసుకుందాం అనుకున్నాం, మాకు కాదు. సో, అందుకు చూస్తూ ఉంది. మా అమ్మకి ఈ కలర్‌లో శారీ కూడా అంత ఎక్కువ ఏం లేవులే, అందుకోసం ఇది తీసుకుందాం అనుకున్నాము. మీకెలా అనిపించింది ఈ శారీ అని మా కింద కామెంట్ చేయండి. అంటే 2 శారీస్ 1000 రూపీస్ అనమాట. ఇంకోటి కూడా చూడాలి కదా అనేసి ఇంకా తర్వాత మా చెల్లి చూసింది. బట్ ఇంకా అక్కడ నేను వీడియో తీయలేదనమాట. ఇవి వచ్చేసరికి అన్నీ సిల్క్ శారీస్, నార్మల్‌గా మనం డైలీ వేర్‌కి యూజ్ చేస్తూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు. సో, అవే అనమాట. ఇవి కూడా పర్వాలేదు, బాగానే ఉన్నాయి. మెటీరియల్ క్వాలిటీ కావచ్చు అంతా కూడా చాలా బాగుంది. కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉందనమాట. మనము ఎన్ని చూసినా కూడా ఇంకా చూడాలి, ఇంకా చూడాల్సినవి కూడా చాలా ఉన్నాయి అన్నట్టుగా ఉన్నాయన్నమాట. ఇంకా పొంగల్ అంటేనే మెయిన్ ఫెస్టివల్ కాబట్టి చాలా స్టాక్ కూడా తెచ్చారనమాట, కొత్త స్టాక్ అంతా కూడా. సో, ఇంకా అవన్నీ చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఈ శారీస్ వచ్చేసరికి ఇప్పుడు రీసెంట్గా ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి కదా! నార్మల్ కింద బార్డర్ వచ్చేసి పైన సిల్క్ లాగా, అంటే క్రేప్ అనుకుంటా ఐ థింక్. సో, ఈ కలర్ నాకు శారీ ఉండింది అని నేను మా చెల్లికి చూపిస్తున్నాను అనమాట. కాకపోతే అది నాకు గ్రీన్ కలర్‌లో ఉండింది. ఇక్కడ వీళ్ళు మెరూన్‌లో చూపిస్తున్నారు. సో, నాకు అది ఎవరో పెట్టారనమాట. మా మ్యారేజ్ అయిన కొత్తలో వేరే లంచ్‌కి ఇన్వైట్ చేస్తూ ఉంటారు కదా! సో, అప్పుడు వెళ్ళినప్పుడు అలాంటి శారీ నాకు పెట్టారు గ్రీన్ కలర్‌ది. అదే మా చెల్లికి చెప్తూ ఉన్నా అనమాట. అడుగుతుంది మా చెల్లి, ఈ శారీ నీకు ఉంది కదా అనేసి. మనకి బట్టలు ఎన్ని చూసినా సరిపోవు, ఎన్ని ఉన్నా సరిపోవు కదా! ఇంకా చూడాలి అనిపిస్తూనే ఉంటుంది. ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా సరే ఇంకా ఏమి ఆఫర్స్ ఉన్నాయి, ఎలా ఉన్నది, మెటీరియల్స్ ఏమి, ఇంకా కలెక్షన్స్ ఏమైనా కొత్తగా వచ్చిందా, డిజైన్స్ వేరేగా ఉన్నాయా, ప్యాటర్న్స్ వేరేగా ఉన్నాయా, ఖచ్చితంగా చూస్తాం కదా! సో, అలానే మేము కూడా ఆ రోజు ఇంకా బోర్ కొడుతుంది అనేసి వెళ్ళామన్నమాట మేము ముగ్గురము. ఇప్పుడు ఇది ఉంది కదా, మా చెల్లి ఇది ఏమైనా లాంగ్ ఫ్రాక్ ఏమైనా బాగుంటుందా అనేసి తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉందన్నమాట. నన్ను అడుగుతుంది తీసుకోనా అనేసి. బాగానే ఉంది, బట్ ఇంకా మా చెల్లి చాలా ఉన్నాయి కదా లాంగ్ ఫ్రాక్స్, వద్దులే అని చెప్పాను నేనే. ఇంకా అందుకే తీసుకోలేదు. ఇవి కూడా మెటీరియల్ చాలా బాగున్నాయి అనమాట. మనకి ఇందులోనే కలంకారీ ప్రింట్స్ కూడా ఉన్నాయి చాలా వరకు. సేమ్ ఇవి కూడా ఆఫర్స్ అంతే అనమాట. ఇవి 3 అనుకుంటా ఐ థింక్, నాకు అంత కరెక్ట్గా లేదు. ఒకసారి మీరు విజయవాడ దగ్గరలో ఉంటే కనుక ఒకసారి వెళ్ళి చూడండి. ఆఫర్స్ ఇంకా ఉన్నాయి, మనకి రిపబ్లిక్ డే వరకు కూడా ఉంటాయి ఆఫర్స్. సో, ఇంకా ఇక్కడ వచ్చేసరికి మనకి పెద్దవాళ్ళకి కాటన్ శారీస్ ఉంటాయి కదా! సో,
ఆ కాటన్ శారీస్ అన్నీ అనమాట. ఇక్కడ కలర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు కమింగ్ సూన్ మనకంతా సమ్మరే కాబట్టి అవి కూడా పెట్టారనమాట. చాలా వెరైటీ ఉన్నాయి ఇవి కూడా శారీస్. మనకి ఎక్కువ డిజైన్స్, ఎక్కువ ప్యాటర్న్స్ రావనుకుంటా నాకు తెలిసి కాటన్‌లో. సో, ఇక్కడైతే అంత ఎక్కువేం అనిపించలేదు నాకు. నార్మల్ డిజైన్స్, నార్మల్ ప్యాటర్న్స్ లాగే అనిపించిందనమాట. ఇంకా పక్కనొచ్చేసరికి ఇవి కర్టన్స్ ఉంటాయి కదా! మనకి డోర్ కర్టన్స్ అండ్ అలానే విండో కర్టన్స్ ఇవన్నీ అక్కడ పెట్టారనమాట. అవి కూడా ఆఫర్స్‌లో ఉన్నాయి. సో, మీరు వెళ్తే గనక ఇవన్నీ ఒకసారి విజిట్ చేయండి. చాలా మంచి ఆఫర్స్‌లో ఉండింది. సో, ఇంకా పక్కనొచ్చేసరికి ఇవి పార్టీ వేర్ లాగా పెట్టారనమాట శారీస్. అంటే సెల్ఫ్ బ్లౌజెస్ ఉంటాయి కదా! అవి పెట్టారు. కొన్నేమో కాంట్రాస్ట్ కూడా ఉన్నాయి. మనకి ఎందులో నచ్చితే అందులో తీసుకోవచ్చు. ఇవి కూడా చాలా బాగున్నాయన్నమాట. చూసాము, ఇందులో అయితే మేమేం తీసుకోలేదు. బట్ డిజైన్స్ అవన్నీ చాలా బాగున్నాయి. కలర్స్ కూడా బాగున్నాయన్నమాట. మా చెల్లి ఇందులో ఒకటి తీసుకోవాలి అన్న ఆలోచనతో అడిగింది. బట్ ఇంకా నేనే ఎందుకులే వద్దు, ఇంకా మొత్తం చూద్దాము, అన్నీ చూసిన తర్వాత అప్పుడు డిసైడ్ అవుదాంలే, ఇంకా చాలా ఉంది కదా చూడాల్సింది. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే మనం విజిట్ చేసాము. ఇంకా సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ చూసిన తర్వాత అప్పుడు ఏం కొనాలి అని ఆలోచిద్దాము అని చెప్పాను అనమాట. ఇంకా సెకండ్ ఫ్లోర్లో మనకి ఇవన్నీ పార్టీ వేర్ లెహంగాస్, హాఫ్ శారీస్ ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఇది బాగుంది అనేసి మా చెల్లి ఇక్కడ ఆగు ఒక ఫోటో తీసుకుందాము అని ఇంకా ఇక్కడ నన్ను నిలబెట్టిందనమాట. ఇవి మనకి ఎలా అంటే క్యాట్లాగ్ మోడల్ అనమాట. కింద లెహంగా వచ్చేసి అవి మామూలుగా మనకి డిస్ప్లేలో ప్రొజెక్ట్ చేశారు. నార్మల్గా మనకి స్టెప్స్ మీద పెట్టారనమాట. శారీస్ కూడా బాగున్నాయి. ఇంకా అలా స్టెప్స్ మీద నేను మా చెల్లి ముచ్చట్లు పెట్టుకుంటూ మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ మనకు అన్ని చున్నీలు, ఇంకా వెస్ట్రన్ వేరు అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కూడా మనకి హాఫ్ శారీ కావాల్సినవి విడివిడిగా అయినా మనం తీసుకోవచ్చు. లేదు అంటే కనుక కాంబో సెట్స్ అంటే మొత్తం ఫుల్ ఓల్ సెట్ లాగా లెహంగా, ఇంకా ఓని అండ్ అలాగే బ్లౌజ్ ఈ 3 ఉండేలాగైనా తీసుకోవచ్చు. లేదంటే కనుక మనకి విడివిడిగా మనం మ్యాచింగ్ అయినా చేసుకుంటూ ఉంటాం కదా బ్లౌజెస్ అండ్ అలానే లెహంగా వేరుగానే తీసుకొని. సో, అలా కూడా ఉన్నాయన్నమాట. మా చెల్లి అలా చూస్తుంది, ఇదేదో కొంచెం బాగుంది చూడండి అనేసి నాకు చెప్తుందనమాట. పాల్స్తో ఉంది, అంతా కట్ వర్క్ వచ్చేసి పర్వాలేదు, బాగానే ఉన్నాయి. ఇవి కూడా ప్రైజెస్ కూడా బాగున్నాయి అనమాట. మనకి దానికి తగ్గట్టే ఉన్నాయి, మరీ ఎక్కువ అయితే ఏం లేవు. నార్మల్గా అయితే కొన్ని ప్రైజెస్ ఎక్కువనే ఉంటాయి ఆఫర్స్ లేకపోతే కనుక. ఇప్పుడైతే పర్వాలేదు, బాగానే ఉన్నాయి. అవన్నీ చూస్తూ ఉన్నాం అనమాట. అండ్ అలాగే డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి కదా పార్టీ వేరు, అవి కూడా బాగున్నాయి. అవి కూడా చూసాము అన్నీ ఒకసారి. మా చెల్లికి మాత్రం ఈ టాప్ మీద బాగా ఉండింది, ఇది తీసుకోవాలి అనేసి. ఇవి యాక్చువల్గా బీషన్ రోడ్లో కూడా నేను చూశాను. మా చెల్లి ఇంకా అక్కడే తీసుకుందాము అనిందనమాట. తర్వాత ఇక్కడ చూసేసరికి ప్రైస్ కొంచెం ఎక్కువ ఉండింది. అప్పటి వరకు డ్రెస్ బాగుంది బాగుంది అని చెప్పిందనమాట. ప్రైస్ చూసిన తర్వాత ఏం బాగాలేదులే పక్కన పడేసింది. ఇంకా ఆ మెటీరియల్లోనే అన్నీ ఉన్నాయి. చాలా వరకు టాప్స్ వచ్చేసరికి ఆ మెటీరియలే ఉన్నాయి. ఇప్పుడు ట్రెండింగ్ ఆ మెటీరియలే అంట. సో, అవే ఉన్నాయన్నమాట. కాకపోతే అందులో కూడా కలర్స్ ఉన్నాయి. అవి పేస్టల్ కలర్స్ లాగా, మరీ డార్క్ కలర్స్ ఏం కాదు. నార్మల్గా మనకి పేస్టల్ కలర్స్ లాగా అందులోనే చాలా కలర్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇంకా డిజైన్ ప్యాటర్న్ మొత్తం ఒకటే, ఓన్లీ కలర్సే డిఫరెంట్ ఉన్నాయి. ఇంకా అవన్నీ ఉన్నాయి. అండ్ అలాగే మనకి వేరే దాంట్లో కూడా ఉన్నాయన్నమాట. ఇవి కూడా ఆఫర్స్ ఉన్నాయి మనకి. త్రీ టాప్స్ వచ్చేసరికి 1000 రూపీస్ అలా అనమాట. ఇవి పార్టీ వేర్ టాప్స్ లాగా. ఇవి మనమే చూస్ చేసేసుకోవాలి. మా చెల్లి ఇందులో ఏమైనా తీసుకుందాము అనేసి మొత్తం చూస్తూ ఉందన్నమాట. ఫైనల్గా అయితే ఒక 3 తీసుకున్నాము ఇందులో నుండి. శారీస్ అయితే చెప్పాను కదా మీకు, ఫస్ట్ ఫ్లోర్లో చూపించాను కదా, అవి తీసుకున్నాము. ఇందులో వచ్చేసరికి టాప్స్ తీసుకున్నాము. చాలా బాగుంది మెటీరియల్ కూడా. కొన్ని కాటన్లో కూడా చూసాము మేము. మామూలుగా అంటే డైలీ వేర్కి ఉంటాయి కదా టాప్స్, పార్టీ వేర్కి అన్నీ వేసుకోము కదా డైలీ వేర్కి. సో, ఇవి నార్మల్గా ఉంటాయిలే అనేసి ఇవి కూడా చూస్తూ ఉన్నాము. బట్ ఇంక ఇవి మాకు అంత ఏం నచ్చలేదన్నమాట. నార్మల్గా అయితే బేసిన్ రోడ్లో కూడా చూడొచ్చులే డైలీ వేర్కి అనేసి ఇంకా అవి పక్కనే పడేసాం. బట్ ఏమేమి డిజైన్స్ ఉన్నాయి ఏంటి అనేసి ఇవి కూడా ఒకసారి ఒక లుక్ వేసామన్నమాట అన్నీ కూడా. ఇంకా ఇవన్నీ మనకి పార్టీ వేర్ నార్మల్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. కొంచెం ప్రైస్ కూడా కొంచెం నాకు ఎక్కువే అనిపించింది. సో, ఇంకా అవి మేము వాటి జోలికి ఏం పోలేదు. బట్ అన్నీ చూసామన్నమాట. ఇంకా మా చెల్లి పక్కనే జీన్స్ మీదకి వెస్ట్రన్ టాప్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఒకసారి చూద్దాము అనేసి చూస్తూ ఉన్నామన్నమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవైతే బాగా నచ్చాయి అనమాట. ఇందులో కూడా మేము తీసుకున్నాము. ఏం తీసుకున్నాము అని నేను ముందు చూపిస్తాను. ఇవి కూడా మనకి 3 టాప్స్ 999 అలా ఉన్నాయన్నమాట. కొన్ని అయితే
666 ఇలా ఉన్నాయన్నమాట ప్రైజెస్. అంటే మెటీరియల్ని బట్టి ఉంటుంది కదా మనకి ఎలాగైనా సరే. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. మేము వెళ్ళిన ముందు రోజే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారంట. సో ఇట్లానే తీసుకున్నారంట 3 టాప్స్ 999కి జీన్స్ మీదకి చాలా బాగున్నాయంట. సో ఇంక అందుకు మా చెల్లి నేను కూడా ఇవి చూస్తాను అనేసి చూస్తుంది. బాగున్నాయి మెటీరియల్స్ వైజ్గా కానీ క్వాలిటీ కానీ అంతా బాగుంది. ఇవి డైలీ వేర్ డ్రెస్ మెటీరియల్స్ అనమాట. ఇవి కూడా పర్వాలేదు, అంటే క్రేప్, సిల్క్ ఇట్లా వీటిల్లో కూడా ఉన్నాయన్నమాట. డైలీ వేర్కి బాగానే ఉంటాయి ఇవి కూడా. బట్ ఇందులో అయితే మేమేం తీసుకోలేదు. మేము రెగ్యులర్గా వేసుకోవడానికి అయితే ఏం తీసుకోలేదు. నార్మల్గా పార్టీ వేర్కి ఒక 3 టాప్స్ అండ్ అలానే మా చెల్లి జీన్స్ మీదకి ఒక 3 టాప్స్ ఇలా తీసుకుంది. ఇంకా మళ్ళీ నెక్స్ట్ ఫ్లోర్ కూడా చూద్దాము అని వెళ్తున్నాము. ఇక్కడ మనకు పిక్చర్స్కి వేసి ఉంటారు కదా మనకి డిస్ప్లేలో. సో అవన్నీ దగ్గర ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాం అనమాట. ఇక్కడ గౌన్ బాగుంది అని మా చెల్లి తీసి మరీ చూపిస్తుంది. ఇవి తక్కువే వేసుకోవడము, అంత ఎక్కువ క్యారీ చేయలేమనిపిస్తుంది నాకు అవి ఎక్కువ. కానీ మనం ఎప్పుడో ఒకసారి కాబట్టి వేసేది, ఏదైనా పార్టీస్కి ఫంక్షన్స్కి కాబట్టి పర్వాలేదు బాగానే ఉంటుంది. కానీ మేమైతే అవి ఏం తీసుకోలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇక్కడ అన్ని స్కర్ట్స్, మనకి ప్లాజో ప్యాంట్స్ ఇవి ఉంటాయి కదా, ఇవన్నీ పెట్టారు. అండ్ అలాగే కిడ్స్కి మొత్తం ఉన్నాయన్నమాట. ఈ ఫ్లోర్ అంతా కిడ్స్కి పెట్టారు. సో ఇందులో కూడా చాలా డిజైన్స్ ఉన్నాయి. కిడ్స్కి అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి కదా మనకి వెరైటీస్. కానీ వాళ్ళు వేసుకునే చిన్న చిన్న స్కర్ట్స్ ఎంత బాగున్నాయి అసలు, భలే క్యూట్గా చాలా బాగున్నాయి. అండ్ అలానే పిల్లలు వేసుకోవడానికి స్వెటర్స్ ఇలా కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ చూస్తూ ఉన్నాము. కానీ ఇందులో అయితే మనకి సంబంధం లేని సెక్షన్ కదా, ఇదంతా వరకు చూసేసి ఒక లుక్ వేసుకొని వచ్చాము నేను మా చెల్లి కొనేదానిలాగా చూడండి ఎలా వెళ్ళిపోయిందో మొత్తము. ఇంకా నేనైతే అంతా వెళ్ళలేదులే, నార్మల్గా అలా వెళ్ళి ఒక లుక్ వేసి వచ్చేసాను. లాస్ట్ ఫ్లోర్. ఇందులో మొత్తం జెంట్స్కి పెట్టారు. ఇందులో కూడా ఎక్కువ కలెక్షన్ ఉందంట, ఆఫర్స్ కూడా ఉన్నాయంట. నాకు ఎలా తెలుసు అంటే మా హస్బెండ్ ఇందులో షాపింగ్ చేశారనమాట. అంటే సంక్రాంతికి బట్టలు పెడతాం కదా, సో అందుకు మా అమ్మ వాళ్ళు బట్టలు పెడితే ఇందులోనే తీసుకున్నారు మా హస్బెండ్. ఇంకా అవన్నీ చూడడానికని తను అక్కడే ఉన్నారనమాట. మాతో పాటు లేరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు. స్టార్టింగే మమ్మల్ని మేము కింద చూస్తూ ఉంటే మా హస్బెండ్ పైకి వెళ్ళిపోయారనమాట. లాస్ట్లో ఎండింగ్లో ఐస్ క్రీమ్ తినేసి ఇంకా ఇంటికి వచ్చేసాం అంతే.